బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయన భార్య జయ బచ్చన్ల ఆస్తుల విలువ 1,578 కోట్ల రూపాయలంట. రాజ్యసభ సభ్యత్వం కోసం జయ బచ్చన్ నామినేషన్ నేపథ్యంలో ఈ ఆస్తుల అఫిడవిట్ని ఆమె జతపరిచారు. ఇందులో మెజారిటీ ఆస్తులు అమితాబ్ బచ్చన్ పేరిట ఉండడం గమనార్హం. జయ బచ్చన్ పేరిట బ్యాంకుల్లో 10 కోట్ల రూపాయల నగదుంటే అమితాబ్ బచ్చన్ పేరిట ఏకంగా 120 కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉండడం గమనార్హం. మొత్తం కలిపి వీరి చిరాస్తులు 840 కోట్ల రూపాయలు, చిరాస్తులు 729 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా జయ బచ్చన్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే జయ బచ్చన్ 2020 సంవత్సరంలో ఆమె దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో మొత్తం విలువ 1000 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఏకంగా 578 కోట్ల రూపాయలు పెరగడం గమనార్హం. ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్కి చేతి నిండా సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టుగా ఈ గణకాలు చెబుతున్నాయి. అలాగే ఈ దంపతుల ఆస్తుల్లో ఏకంగా 17 కార్లున్నాయి. వాటి విలువ 18 కోట్ల రూపాయల వరకు ఉంటుందంట. అంటే సగటున ఒక్కోటి ₹1 కోటి విలువ చేసే కార్లే 17 ఉన్నాయి. దాదాపు 25 సంవత్సరాల కిందట అమితాబ్ బచ్చన్ దివాలా దశలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఏబిసిఎల్ కార్పొరేషన్తో అమితాబ్ బచ్చన్ ఐపీ పెట్టారనే వార్తలు వచ్చేవి. ఆ తర్వాత కౌను బనేగా కరోడ్పతితో అమితాబ్ బచ్చన్ దశ తిరిగింది. ఆ షో సూపర్ హిట్ కావడంతో అమితాబ్ బచ్చన్ టైం మళ్లీ మొదలైంది. ఆ తర్వాత మల్టీ స్టారర్ గా బడే మియా చోటే మియా, సోలో హీరోగా సూర్యవంశ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత హీరోగా కూడా అమితాబ్ బచ్చన్ కెరీర్ డైలామాలో పడింది. యాడ్స్ కొంతవరకు అమితాబ్ బచ్చన్ రక్షించాయని చెప్పాలి. అలాగే అమితాబ్ బచ్చన్కి భారీగా అప్పులు తేలని వార్తలు కూడా వచ్చాయి. ఆఖరికి గజ్జి, తామర, క్రీముల యాడ్స్లో కూడా నటించారు అమితాబ్ బచ్చన్. తమ అభిమాన యాంగ్రీ యంగ్మెన్ అలాంటి యాడ్స్లో చూడలేకపోయారు అభిమానులు. అయితే కేబీసీ సిరీస్ సూపర్ హిట్ కావడం, కొన్నాళ్లకు సర్కార్ సినిమాతో సినిమా కెరీర్ కూడా ఊపందుకోవడంతో అమితాబ్ బచ్చన్కి మళ్లీ తిరుగు లేకుండా పోయింది. ఆ దశలో కొన్ని ప్లాప్లు కూడా ఎదురైనా తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే అమితాబ్ బచ్చన్కి లేకుండా పోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.